నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్కు స్వాగతం. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీష్ సవాల్ను స్వీకరిస్తున్నానన్న రేవంత్. రాజ్నాథ్ సింగ్ లేనిపోని ఆరోపణలు చేశారు. చరిత్రలో జగనంత అభివృద్ధి వైసీపీ పాలన జరిగిందన్న బొత్స. ఐదేళ్లు గడిచింది, జాబ్ క్యాలెండర్ ఎక్కడా? ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో జగన్కు తెలియదా అన్న షర్మిల. తునిలో టీడీపీకి బిగ్ షాక్, యనమల కృష్ణుడు రాజీనామా. తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్ యాత్ర, సాయంత్రం మహబూబ్ నగర్ లో రోడ్ షో. 100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు, పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు. సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో టీడీపీ ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ వాడుకున్నారో దాన్ని హ్యాండ్ అవుట్ చేసి చూపించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం పేజ్ నెంబర్ 17 లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవడానికి. ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవడానికి. మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం 5 చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచలీలలు చేశారు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు దీన్ని ఇట్లా వాడుకొని ఎలక్షన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనేది కూడా నిన్నటితో ముగియడం కూడా జరిగింది. ఇక ఇవాళ నుంచి కూడా ఏదైతే నామినేషన్లు వచ్చాయో ఆ నామినేషన్ల స్క్రూటినీ అనేది కూడా ఇటు రిటర్నింగ్ అధికారులు అయితే కనుక పరిశీలిస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని తన నామినేషన్ ని తిరస్కరించాలంటూ కూడా ఇటు టీడీపీ నాయకులు అయితే కనుక రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే తాను అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో కొన్ని తప్పులు ఉన్నాయి, వాటన్నిటిపై అయితే కనుక ఫిర్యాదు చేయాలి, ఆ నామినేషన్ క్యాన్సిల్ చేయాలంటూ కూడా టీడీపీ నాయకులు పట్టుబడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ఇటు తాను కార్యాలయంగా వైసీపీ కార్యాలయం అడ్డాగా మార్చుకున్నారు అంటూ కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇటు రిటర్నింగ్ అధికారికి అయితే కనుక జత చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ అధికారులు ఈ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వాడుకోవడానికి సంబంధించినటువంటి అన్ని కూడా గతంలో ఆ యొక్క అధికారుల నుంచి కూడా ఇటు టీడీపీ నాయకులు ఆధారాలు అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆ యొక్క ఆధారాలను ఇటు రిటర్నింగ్ అధికారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే కొడాలి నానిపై ఉన్నటువంటి కేసులు సైతం కూడా తప్పుడుగా ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే రిటర్నింగ్ అధికారి ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోతే మాత్రం తాము ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాము అంటూ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రావి వెంకటేశ్వరరావు అయితే కనుక చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు
కొడాలి నాని నామినేషన్ పై అయితే కనుక ఇటు గుడివాడ నియోజకవర్గంలో ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇటు టీడీపీ వైసీపీ హోరాహోరీగా అయితే కనుక ఇటు నామినేషన్లపై అయితే కనుక రిటర్నింగ్ అధికారికి సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఒక చిన్న గందరగోళానికి గురి చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సోని, థ్యాంక్ యూ సంతోష్. ఏపీ సీఎం జగన్ మలి విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎల్లుండి నుంచి రెండో విడత మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఆయన ఈలోపే మేనిఫెస్టో విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఇందుకోసం ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. మేనిఫెస్టోకు తుది మెరుగులపై చర్చిస్తున్నారు. రేపు మేనిఫెస్టో ప్రకటించి ఎల్లుండి నుంచి ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోపై మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే 2019లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99% పైగా హామీలను అమలు చేశారు సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ మలి విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లిలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి అనేక సార్లు సమావేశాలు జరిగింది. ఇప్పుడు తుది దశకు మేనిఫెస్టో కసరత్తు అనేది చేరుకుంది. ఈ రోజు మేనిఫెస్టోను ఫైనల్ చేయనున్నారు. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇక ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశం పైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ రానుంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో వచ్చినటువంటి అంశాలను దాదాపు 99% పైగా అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఈ మేనిఫెస్టోలో ఏవైతే అమలు చేయడానికి సాధ్యమైనటువంటి హామీలు ఉన్నాయో వాటిని మాత్రమే ఎవరని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఏంటి, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇచ్చే హామీలను ఎంతవరకు అమలు చేయడానికి ఆర్థికంగా అవకాశాలు ఉన్నాయని అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి మేనిఫెస్టోను అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను కొనసాగిస్తూనే వాటికి కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెన్షన్లను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకైతే 3,000 రూపాయల వరకు పెన్షన్లు అందిస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పెన్షన్లను 4,000 వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని కూడా నిధులు పెంచే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారో వారికి అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నిధులను కూడా కొంతమేర పెంచే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీంతో పాటు మరో ప్రధానమైన అంశము రైతులకు సంబంధించి కొంత మెరుగ్గా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో రైతులకు 13,500 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని మరింతగా పెంచే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను కొంత పెంచడంతో పాటు రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా సీఎం దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎంత మేర రుణమాఫీ చేయడానికి సాధ్యమవుతుంది, అసలు రుణమాఫీ చేయడం అనేది సాధ్యమవుతుందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తూ ఉన్నారు. దీనిపైన కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించి కానీ అదేవిధంగా మహిళలకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని మరింత ఎక్కువ నిధులు కేటాయించే అంశం కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ప్రధానంగా గత ఎన్నికలకు ముందు ఎవరైతే దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలాగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఇప్పుడు మధ్యతరగతి ఆపై వర్గాలకు కూడా మేలు చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ఆ దిశగానే కసరత్తు పైన అయితే మేనిఫెస్టో పైన అయితే కసరత్తు కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.
టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి నీతిమాలిన మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని, అందుకే తమపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5,000 మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్డ్రా చేసుకున్నారని సవాల్ విసిరారు. ఎలక్షన్ కూడా నువ్వే చేస్తున్నావా? మేము చేసేటట్టు లేదు. ప్రతిదానికి నువ్వే పరిగెత్తి ఏం చేయాలో, మేము ఏం మాట్లాడాలో, మేము ఏం చెప్పాలనో ప్రతి ఒక్కటి తమరే మాట్లాడుతున్నారా? తమరు చూసుకోండి, తమరికి ట్రాక్ రికార్డు పెరగకుండా చూసుకోండి. ఇప్పటికైనా 5 సార్లు వరుసగా ఓడిపోయినాడు, మళ్ళీ 6వ సారికి సిద్ధపడ్డావు. ఇబ్బంది లేదు, 7వ సారికి కూడా నువ్వే ఉంటావు. దాని గురించి ఏం అనుమానం లేదు. ఎందుకంటే నీకు ఓటమికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అధికారులు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అధికారులు ఎప్పుడు తప్పబట్టాం. అధికారులు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. అంత మాత్రాన్ని నువ్వు డబ్బులు పంచినటువంటి మాత్రాన్ని మీ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను కలెక్టర్ని విమర్శించాలనా? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు అని చెప్పి మాట్లాడాలనా? ఏదో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈ రోజు నేను కూడా చెప్తా, నేను కూడా డబ్బులు పంచుతా. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంట, సవ్వేనా, సమంజసమేనా? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పి డబ్బు పంచవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్ లో ఉందా? ఎక్కడ లేదే. అంత మాత్రం మనం ప్రెస్ మీట్లు పెట్టి అధికారులను ఇదిగో నువ్వు విధంగా చేసావు, నువ్వు విధంగా చేసావు అని చెప్పి మాట్లాడడం మొదలు పెడితే అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. మనకు సమాధానం చెప్పడానికి సరిపోతుంటుంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఘాటి వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నాసిరకం కాంట్రాక్ట్ పనులతో ప్రజల సొత్తు దోచుకున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ పైన విమర్శలు చేశారు. విద్యను వ్యాపారంగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి ప్రజాప్రతినిధులుగా అయ్యే అర్హత లేదన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన ఆయన వైసీపీ అభ్యర్థి ఖలీల్ను గెలిపించాలని కోరారు. 40వ వార్డులో ఒక చోటా మోటా నాయకుడు రూప్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పినప్పటికీ కూడా పచ్చి అవకాశవాదంతో పార్టీ మారి పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత ధనవంతుడు. నాసిరకమైనటువంటి కాంట్రాక్టులు చేసి ప్రజల సొమ్మును దోచుకొని పరోక్షంగా దోచుకున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటూ మహిళల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. జగన్ అసమర్థ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతుందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు భారీ ఎత్తున నష్టం జరుగుతోందని చెప్పారు. జగన్ అధికారంలోకి రాగానే పీపీఏలు అన్ని రకాల ప్రాజెక్టులకు రద్దు చేశారని మండిపడ్డారు. ఆస్మదీలను చేర్పించి వాళ్ళు అనుకున్న సంస్థకే దోచిపెట్టారని ఆరోపించారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో భూముల దోపిడీ చేస్తున్నారని అన్నారు. పాలనలో పవర్ ప్రాజెక్టుల ద్వారా అంతులేని పైసలు, భూములు దోపిడీ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో గతంలో కూడా ఉదాహరణలతోటి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, జీవోలతో సహా కూడా ఈ అంశాన్ని మేము వెలుగులోకి తేవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో అపరిమితమైన యాక్సెస్, అలాగే ఇండోసోల్తో ఆయన సోల్ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ సంస్థలకి సంబంధించి పాలనాపరమైనటువంటి అనుమతులు, నిర్ణయాలని ఒకసారి కేబినెట్ నిర్ణయాలను చూస్తే అంతులే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయని జనసేన, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు వ్యాపారం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. తాను గెలుపొందే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ విద్యా, వైద్య పరంగా మౌలిక సదుపాయాల విషయంలోనూ ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. అధికార వైసీపీ ఆగడాలతో ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి నానాజీతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో అయితే జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ అయితే పోటీ చేస్తున్నారు. అయితే జనసేన అయితే కనుక ఈ ఎన్నికల్లో సత్తా చూపించేందుకు ఇప్పటికే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ, జనసేన, ఇటు బీజేపీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా అయితే కనుక జనసేన నుంచి, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ఏ విధంగా జరుగుతుంది, అసలు ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తారన్నది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ కాకినాడ రూరల్లో పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ అధికార పార్టీకి సంబంధించిన ఇప్పటికే కొన్ని విషయాలను కూడా మీరు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎలా జరుగుతుంది అసలు ప్రచారం? ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే పరిపాలన, మౌలిక సదుపాయాలు అన్నది
పూర్తిగా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను, కాకినాడ రూరల్ విషయానికి వస్తే కన్నబాబు గారు, వారి నాన్నగారు, వారి బాలాజీ గారు, వారి తమ్ముడు గారు, వారు పరిపాలన అన్నది స్వపరిపాలన చేసుకుంటూ ఉన్నారు. ఆ కంపెనీల మీద, అలాగే సైట్ల మీద, చెల్లని పట్టాలు, దొంగ పట్టాలు అమ్మకం మీద, అలాగే నకిలీ విత్తనాల అమ్మకాల మీద, ఇటువంటి వాటి మీద వాళ్ళు చాలా బిజీగా ఉండిపోవడం వల్ల పూర్తిగా కాకినాడ రూరల్ మౌలిక సదుపాయాలు కోల్పోయింది. ఏ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు, ఎవరింటి దగ్గర డ్రైన్ కూడా ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది చివరి పాయింట్ లేదు. కొన్ని చోట్ల డ్రైన్ లేదు, కొన్ని చోట్ల డ్రైన్ ఉన్నా ఆ డ్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. దోమల మందు కొట్టేవాళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ వచ్చేవాళ్ళు లేరు. ఎండాకాలం కాదు, శీతాకాలం కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసాం. ఒకవేళ మంచినీళ్ళు ఇచ్చినా అవి నలకల నాణ్యత లేని నలకలతో రకరకాల ఫిల్టరేషన్లు అవి జరగకుండా వచ్చినటువంటి నీరు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా పోయాయి. నేను అదే ప్రామిస్ చేస్తూ ఉన్నాను, మొట్టమొదటిగా మౌలిక సదుపాయాలు సత్వరం కల్పిస్తా. అలాగే విద్య విషయంలో ప్రతి ఒక్క స్కూల్ దగ్గర ప్రతి చోట కూడా శ్రద్ధ తీసుకుంటాను. అత్యధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి కాలేజ్ స్కూళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తారు. స్థానికంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫీజులు తగ్గించేట్టు చేస్తాను. అత్యంత అవసరమైనటువంటి వైద్యం ఇవాళ జనరల్ హాస్పిటల్కి వెళ్తే పూటలు తిప్పలు పడతా ఉన్నారు. అడ్మిషన్ దగ్గర నుంచి లోపల నుంచి డాక్టర్ అటెండ్ అయింది. అత్యుత్తమైనటువంటి వైద్యం జనరల్ హాస్పిటల్లో ఉంది, కాదంటే నేను అన్నాను. కానీ ఆలస్యమైన వైద్యం కూడా జనరల్ హాస్పిటల్లోనే జరుగుతూ ఉంది. అది సకాలంలో వైద్యం జరగడానికి ఒక బృందాన్ని నేను ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమిస్తాను. కాకినాడ రూరల్ నుంచి ఒక బృందాన్ని నియమించి ప్రతి ఇంటికి కూడా జనరల్ హాస్పిటల్ కానీ పిహెచ్సిల్లో కానీ ఎక్కడైనా సరే వైద్యం నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం మటుకు క్వాలిఫైడ్ బృందాలని ఏర్పాటు చేయడంలో ముందుంటాను. వాలంటీర్లను ఆల్రెడీ కొంతమందిని అయితే రాజీనామా చేయించారు, కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఈ స్వచ్ఛంద రాజీనామాలు కాదు, బలవంతపు రాజీనామాలు. కాకినాడలో రూరల్లో ఈ వాటికి ఎండిఓ లెక్కల ప్రకారం 25% రాజీనామాలు చేశారు. అవన్నీ కూడా బలవంతపు రాజీనామాలు. నిక్షేపంగా చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తాను, అవసరమైతే ఎదరకెళ్ళిన తర్వాత పర్మనెంట్ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే, నీకు 15,000 రూపాయలు ఇస్తాను ఈ నెల, నా ఎన్నికల ఏజెంట్ కింద ఉండు, నా ఎన్నికల ప్రచారం చేయి, ఈ ఎండలో వడదెబ్బ తిను, కింద పడిపో, నీ జీవితం నాశనం చేసుకో, రాజకీయాలు పాలైపో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 10,000 రూపాయలు తీసుకుని పర్మనెంట్ చేసుకుని ధర్మిలా పెంచుకుంటా సిస్టంలో మీరు నడుస్తారా? లేకపోతే ఈవేళ తాత్కాలికంగా 10,000 గురించి ఆశించి అది ఎలాగ ఎత్తిసే పార్టీలోకి కార్యకర్త కింద వెళ్తారా అన్నది వాలంటీర్లే తేల్చుకోవాలి. బలవంతపు రాజీనామాలకు వెళ్ళిన వాళ్ళు మటుకు రేపు పొద్దున్న నిజంగా వాళ్ళు బలవంతపు రాజీనామాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మేము ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అటు పిఠాపురంలో కానీ ఇటు కాకినాడ రూరల్లో కానీ జనసేనను ఓడిస్తాము, వైసీపీ గెలుస్తుంది, 1,00,000 మెజార్టీతో అయితే ఇక్కడ నెగ్గుతామని చెప్తున్నారు. పోలింగ్ రోజు వాళ్ళ ఇల్లు గదిలి బయటికి రమ్మనండి. ఈ రోజుకి ప్రజాదరణ ఏ స్థాయికి వెళ్తుందంటే వాళ్ళ కాకినాడ రూరల్లో 60% మీద ఉంది. ప్రజాదరణ రోజుకి కూటమికి ఎలా పెరుగుతూ ఉందంటే రేపు పోలింగ్ రోజు నీ కొడుకు కూతురు కోళ్ళలో ఇంట్లో వెళ్ళవరు వద్దులే చేసే రాజకీయ దగ్గర కూర్చోబెడతారు. చివరిగా అంటే కాకినాడ రూరల్ అయితే కనుక వాటర్ సమస్య అయితే తీవ్రంగా ఉంది. దీన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? సార్, కాకినాడలో వాటర్ సమస్య ఒకటే కాదు, వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, దోమల సమస్య ఉంది. అసలు లార్వా టైంలో చంపవలసిన దోమలనే లార్వా టైంలో చంపకుండా ఆ మందులని అమ్మేసి దొబ్బుతున్నారు. వీళ్ళు అమ్మేసుకుని ఎన్ని ఆ దోమలతో మనం కుట్టిస్తున్నారు. హాస్పిటల్కి 30,000 40,000 మన పిల్లలకి దోమలు కుట్టినా మనకు దోమ కుట్టినా కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు అవుతుంది. ఎవరు కట్టుకుంటారు ఈ డబ్బు అంతా? మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఎమ్మెల్యేల కింద నిల్చున్నారా, లేకపోతే ప్రజల గురించి చేయడానికి నిల్చున్నారు? వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఏ రాజకీయ నాయకుడిని ఎవరినో పట్టుకుని ఢిల్లీ వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చి మా దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చి మా ప్రజలను ఎందుకు బాధ పెట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది కాకినాడ రూరల్కి సంబంధించిన జనసేన అభ్యర్థి పంతో నానాజీ అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కురసాల కన్నబాబు అయితే కనుక కొంచెం ఇష్టారాజ్యంగా అయితే వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ జనసేన
అధికార పార్టీ అక్రమంగా అన్యాయంగా వ్యవహరిస్తూ ఇక్కడ రాజ్యాంగాన్ని అయితే కనుక కాలు రాసే విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్కి సంబంధించి కానీ పిఠాపురంకి సంబంధించి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన అయితే విజయం సాధిస్తుంది. అటు పవన్ కళ్యాణ్ గ్యారంటీగా నెగ్గుతారు. అంటే వీళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను అయితే మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కనీసం కాకినాడ రూరల్లో మౌలిక సదుపాయాలు కూడా లేవు, అవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. బుద్ధ ప్రసాద్ హయాంలో అవనిగడ్డ అభివృద్ధికి నోచుకోలేదని ఆయన విమర్శించారు. వైసీపీలో టికెట్ ఇవ్వనందుకే ఎంపీ బాలశౌరి పార్టీ మారని అంటున్న సింహాద్రి రమేష్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ రెండోసారి పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ఏ విధంగా స్పందన వస్తుంది, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ తనను కానీ గెలిపించాలంటే నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. మొదటిసారి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు ఎంతవరకు అమలు చేశారు? నేను 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మొదటగా చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక డాట్ పెట్టి, అంటే 22A రిజిస్ట్రేషన్లు అవ్వకోకుండా, లోన్లు రాకోకుండా, పిల్లలకు కట్నాలు ఇచ్చిన వాటికి వాళ్ళకి అల్లుళ్ళకి ఇవ్వటం మూలంగా కాపురాలలో కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారితో విషయం అర్థమయ్యేటట్టు చెప్పి మీ భూములు మీకు తిరిగి వచ్చినట్టుగా చేస్తాను, ఒకవేళ అది కాకపోతే తర్వాత నాకు ఓటు వేయొద్దు అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేశాను. ఒకటి. రెండోది, ఎదురుమండి బ్రిడ్జి కూడా ఎప్పుడో ప్రజల చిరకాల వాంచ, దాన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇంకొక మాట కూడా చెప్పాను, దాని మీద బ్రిడ్జి కట్టి వచ్చేసరి ఓటుకు వస్తానని చెప్పాను. సో ఈ ఎన్నికల్లో మీ పైన జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తూ ఉన్నారు కదా మండల బుద్ధప్రసాద్ గారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తున్నారు మీరు? లోగడ కూడా నేను 14లో పోటీ చేసినప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసే ఉన్నాయి. ఆ రోజు నాకు 2500 ఓట్లు వస్తే నేను గెలిచి ఉండేవాడిని. 2500 తేడాతో నేను వాడిపోయా. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కోవిడ్ టైంలో కూడా అందరూ ఇళ్లలోంచి బయటికి రానప్పుడు కూడా నేను జనం మధ్య ఉండే వాళ్ళ అవసరాలు గుర్తించే, వాళ్ళకి ఇబ్బందులు తెలుసుకున్నా. అవనగడ్డలోనే ఒక కోవిడ్ సెంటర్ హాస్పిటల్ పెట్టించి నిరంతరం ఎక్కడైతే కోవిడ్ పేషెంట్ ఉన్నాడో ఆ పేషెంట్కి వెళ్ళి ధైర్యం చెప్పి, ఈయన అద్దెళ్లలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం తప్పు, ఖాళీ చేయడం తప్పు అని చెప్పి ఆ ఇంటి యజమాని ఒప్పించి ప్రజలతో మమేకమై తిరిగా. ఎవరో రాని రోజులు కూడా ప్రజలతో ఉండ. అట్లాగే వాళ్ళ బాధలో, కష్టంలో, సుఖంలో నేనుండా. 22A చేయించిన దాంట్లో 10,116 మంది రైతులు, 17,850 ఎకరాలు ఉన్నాయి. ఎదురుమండి బ్రిడ్జ్, కోడూరు రోడ్డు, ఎత్తిపోతల పథకాలు, నిరంతరం ప్రజలతో ఏదైతే అవసరం ఉందో అవసరాలు తీరుస్తూ, ఇట్లాగే డయాలసిస్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ని పనులు చేయించాను. ఇంతమంది మన్నలు పొందాం. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి చాలామంది అట్రాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎడల పేద ప్రజలందరూ చిత్తశుద్ధితో ఉంటారు. వాళ్ళందరూ ఓటేస్తారు. ఎట్టి బస్సులో ఆ 3 పార్టీలు కలిసి వచ్చినా నేను గెలవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించమని అడుగుతున్నాం. వాళ్ళు దీవిస్తారు కూడా. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. కాపు సామాజిక వర్గం ఈసారి జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవందంటారు? నేను పీఆర్పీకి పోటీ చేసినప్పుడు నాకు 38,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు 1,60,000 చిల్లరే. మొన్న 19లో జనసేన పోటీ చేసింది, 28,000 వచ్చినాయి. ఆ రోజేమో 1,60,000 చిల్లర, మొన్న 19లోనేమో 2 లక్షల చిల్లర. 2 లక్షల చిల్లర అయినప్పుడు 28,000 వచ్చినాయి. 1,60,000 చిల్లర ఉన్నప్పుడు నాకు 38,000 వచ్చినాయి. దాన్ని ఏమనుకుంటూ చూడాలి? వాళ్ళందరూ జనసేన అంటే కాపులందరూ దానికి కట్టుబడి ఉన్నారా? లేదే. పోటీ చేసేవాడు అందరం కాపులు. ఇక్కడ జనసేన నుంచి పోటీ చేయని, వైసీపీ నుంచి పోటీ చేయని, కాపులు ఏమి పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ ప్రభావం నా మీద ఏమి చూపించదు. గతంలో ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి బాలశౌరి గారు కూడా పార్టీ మారి జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారనే ప్రచారం జరుగుతుంది. సో బాలశౌరి పార్టీ నుంచి వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తారు? బాలశౌరి గారు పార్టీలో నుంచి వెళ్ళిపోవడానికి ఆయన సీటు రాలేదు కానీ వెళ్ళిపోయాడు. ఈ పార్టీలో సీటు ఇవ్వలేదు కానీ వెళ్ళిపోయాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, అన్నీ కలబలి మాటలాగా ఉన్నాయి. మీరు చూడండి, బందర్ పోర్టు ఆయనే తెచ్చాడంట, మెడికల్ కాలేజీ ఆయనే తెచ్చాడంట. ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. ఆ 17 మెడికల్ కాలేజీ వచ్చిన చోట ఈయన ఎంపీగా ఉన్నాడా? ఈయన ఒక్కడే ఎంపీ? 17 మంది ఎంపీలు లేరా? అది అందరూ ఆడ తెచ్చినట్టే కదా. అయితే అట్లాగే పోర్టులు 4 పోర్టులు వస్తాయి. ఇది కాక ఆ పోర్టులో ఈయన తెచ్చాడు. ఈయన ఎంపీగా ఉన్నాడా? చెప్పుకుంటానికి తప్ప ఇంకొకటి కానే కాదు. ఇంతకు ముందు నేను చెప్పానే ఆయన దుర్బుద్ధి చాలా కాలం నుంచి ఉంది. ఆ బ్రిడ్జి ఈ పార్టీ కన్స్ట్రక్షన్ చాలా వరకు అయిపోయి ఉండేది. అది కానీకోకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో దాన్ని నబార్డుకు పంపిద్దాం, మొత్తం శాంక్షన్ చేద్దామని ఆపాడు. ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే బ్రిడ్జికి సరిపడా డబ్బులు ఉన్నప్పుడు పని లేట్ అయ్యేది, నీళ్లలో వర్క్ చేసే బ్రిడ్జ్ లేట్ అవుతుంది. దాన్ని ముందు కట్టించుకునే పని చూడాలా. అట్లా కాకుండా దాన్ని డిలే చేసి ఇప్పుడు దాకా అది అవ్వలేదు, 6 నెలలు ఇప్పుడు పూర్తి చేస్తానన్నాడు. అంతకు ముందు ఉన్నాడుగా, అప్పుడు ఎప్పుడు ఛాన్స్ లేదే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు ఛాన్స్ కలిగాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఆలోచన పరుడు. ఈ రాష్ట్ర ప్రజలకి గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే మనిషి అవడం మూలంగా ఈ మెడికల్ కాలేజీలు కానీ పోర్టులు కానీ ఎన్ని వచ్చిందో ఆయన మూలంగా వచ్చినాయి. ఇది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా అవనిగడ్డ నియోజకవర్గంలో మళ్ళీ తాను విజయం సాధిస్తానని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, అవనిగడ్డ నుంచి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.